మన కుటుంబాలను, సంఘమంతటిని సంరక్షించి గడిచిన దినాల్లో మన హస్తాల చాటును భద్రపరిచి త్రిత్వ తర్వాత 6వ ఆదివారపు ఆరాధనలో మరొకసారి ఇలాగ మనందరం కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడా వచ్చి మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. త్రిత్వం తర్వాత 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 17 వచనాలను, అలాగే పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 10 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 29 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలను, మర్మాలను మనము ధ్యానం చేద్దాం. ఈ లేఖన భాగాల్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే ఆజ్ఞ. ఏంటి ప్రాముఖ్యమైన అంశము? ఆజ్ఞ అంటే కమాండ్మెంట్ లేదా ఆదేశము. ఆదేశము. ఈ ఆజ్ఞ అనేది మానవ జీవితాలలో అసలు దేవుడు ఎందుకు ఇచ్చి ఉన్నాడు? ఆజ్ఞ అనేది మానవులకు ఎలాంటి మేలు చేస్తుంది? ఆజ్ఞ అనేది మనకు ఎందుకు ఇవ్వబడింది? అసలు ఈ ఆజ్ఞ అంటే ఎందుకు, ఏమిటి అనే విషయాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, నిర్గమకాండాన్ని మనం చూస్తే నిర్గమకాండంలో 20వ అధ్యాయం అనగా మనందరికీ బాగా పరిచయమైన లేఖనం ఇది. ఇక్కడ 10 ఆజ్ఞలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు స్వయంగా మానవులకు ఇచ్చి ఉన్నాడు. దీన్ని డెకలాగ్ అంటాము, 10 కమాండ్మెంట్స్ అని కూడా అంటుంటారు. అయితే ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి మూలం. ఇవి వీటిని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. అయితే మనం గమనించాలి, ఆజ్ఞ అనేది అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు మానవులకి అని అంటే, ఆజ్ఞ మానవులకు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనది. ఆజ్ఞ మానవ జీవితాలను నిలబెట్టేది. ఆజ్ఞ మానవ జీవితాలను నడిపించేది. ఆజ్ఞ మానవ జీవితాలను ఆశీర్వదింపజేస్తుంది. అందుకే దేవుడు ఆజ్ఞను ఇచ్చినట్లుగా మనం గమనించాలి. అయితే ఈ ఆజ్ఞ అనేది ఈ ప్రత్యేకంగా ఈ 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యతను మనం చూస్తాం. అందుకే ఈ 10 ఆజ్ఞల్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ 10 ఆజ్ఞలు అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ 10 ఆజ్ఞలలో అసలు సారాంశం ఏంటి? ఈ 10 ఆజ్ఞల ద్వారా దేవుడు మానవాళి నుంచి ఏం కోరుకుంటున్నాడు? అసలు దేవుడి ఉద్దేశం ఏంటి అనేది ఈ 10 ఆజ్ఞలలో మనం లోతుగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. చాలా స్పష్టంగా దేవుని ఉద్దేశాన్ని మానవులకు తెలియజేసే ఈ ఆజ్ఞలను మనము 10 ఆజ్ఞల్లో గమనిస్తాం. అందుకనే 10 ఆజ్ఞలు మనం చూస్తే మొట్టమొదటిలోనే దేవుడు అసలు ఎవరో, దేవుడు ఎలాంటి వాడు అని తనని తాను మానవాళికి పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటాం. తనని తాను లోకానికి పరిచయం చేసుకుంటున్నాడు. అందుకే ప్రారంభంలో మనం చూస్తాం, మొదటి వచనంలో దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాడట. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఇది దేవుని యొక్క పరిచయం మానవాళికి. దేవుడు ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉంటాడు అనేది మానవాళికి తెలియజేశాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? నేనే యెహోవాను, దాసుల గృహమైన ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించింది నేనే. మరి మీరు వేరే వాళ్ళు అనుకుంటారేమో, ఇంకొక దేవుడు ఎవరో మాకు కరుణ చూపాడు, ఇంకో దేవుడు ఎవరో మాకు సహాయం చేశాడు, ఐగుప్తు దేవుళ్ళు ఎవరో మా మీద కరుణ చూపి మమ్మల్ని విడిపించారని మీరు అనుకుంటారేమో. అందుకని దేవుడు వారికి
జ్ఞాపకం ఉండినట్లు, గుర్తుండినట్లు, అసలు నిజంగా దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో చెప్తూ తనని తాను పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు ఏమని అంటున్నాడంటే, యెహోవాను నేనే, దాసుల గృహమైన ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటికి రప్పించింది నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే దేవుడు ఒక్కడే అని, అది ఈయనే అని, ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడని, ఉండకూడదని చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అంత ఖచ్చితమైన ఆజ్ఞగా ఆయన దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఆయన పరిచయంలో 3 విషయాలు స్పష్టం చేస్తాడు. ఒకటి, ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. రెండోది, ఆయన ఏమంటాడంటే, నా రూపాన్ని దేనికి నువ్వు పరిమితం చేయకూడదు. దేవుడిని నువ్వు ఒక రూపానికి కానీ, ఒక బొమ్మకు కానీ, ఒక విగ్రహానికి కానీ దేనికి నువ్వు పరిమితం చేయకూడదు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, అంటే అనంతం దేవుడు. అనంతమైన దేవుణ్ణి ఒక వస్తువులోనుకో, ఒక బొమ్మలోనుకో, ఒక రూపంలోనుకో తేటానికి నీకు సాధ్యం కాదు. అందుకే దేవుణ్ణి నువ్వు ఒక బొమ్మకో, ఒక చిత్రపటానికో, లేకపోతే ఒక విగ్రహానికో, ఒక రూపానికో, ఒక వస్తువుకో పరిమితం చేయకూడదు. ఇది దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఆ తర్వాత అంటాడు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి కిందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. గమనించారా? 3 విషయాలు చెప్తాడు ఈ మొదటి మాటలోనే. ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ, ఆయన నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు, నా రూపాన్ని మీరు దేనికి పరిమితం చేయకూడదు, ఈ సృష్టిలో ఏ రూపాన్ని మీరు పూజించకూడదు. ఇది దేవుడు చెప్పింది. అర్థమైందా? ఇది ఆజ్ఞ. దీన్ని మనం పాటించాలి అని దేవుడు ఆజ్ఞని ఇచ్చాడు. ఇది సలహా కాదు, ఇది సలహా కాదు. సలహా అనుకోండి, నీకు నచ్చితే తీసుకుంటావు, లేదంటే లేదు. కానీ ఆజ్ఞ తప్పక పాటించవలసిందే. ఇట్ ఈజ్ ఎ కమాండ్, ఇట్ ఈజ్ ఎన్ ఆర్డర్. ఇది ఒక ఆజ్ఞ, ఆదేశం, తప్పక పాటించవలసిందే. అందుకే బైబిల్లో సలహాలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. ఇప్పుడు పౌలు అంటాడు కదా, ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ఒకవేళ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే నాలాగా బ్రహ్మచారిలాగా ఉండిపోవచ్చు అంటాడు పౌలు. అంటే అదొక సలహా. నీకు నచ్చితే పెళ్లి చేసుకో, సొంత భార్యను తెచ్చుకో, లేదనుకోండి ఒంటరిగా ఉండగలను అనుకుంటే బ్రహ్మచారిలాగా ఉండిపో అంటాడు. అది సలహా. పాటిస్తే పాటించు, లేదంటే లేదు. కానీ ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ, తప్పక పాటించవలసిందే. ఈరోజు మనము లోకంలో ఉన్న వాటిని దేవుళ్ళని భ్రమపడుతున్నాం, లేదా దేవుణ్ణి లోకంలో ఉన్న వాటికి ఆపాదిస్తున్నాం. మనం ఏదైతే దేవుడు చేయొద్దు అంటున్నాడో అది చేస్తూ తప్పు చేస్తున్నాం మనం. ఈరోజు మన ఇళ్ళల్లో కూడా కొన్ని బొమ్మలు కనిపిస్తుంటాయి, ఫోటోలు కదా, ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. అది దేవుడు కాదన్న విషయాన్ని నువ్వు తెలుసుకో ఫస్ట్. అది కూడా విగ్రహారాధనలోనికి వస్తుంది. దేవుడు విగ్రహారాధనని తీవ్రంగా ఖండించాడు, తీవ్రంగా ఖండించాడు. ఈరోజు మనము బైబిల్కి సంబంధించిన సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ సినిమాల్లో యేసు ప్రభు వారి పాత్రను చాలామంది ధరించి నటిస్తారు. వారి ఫోటోలు కూడా కొంతమంది ఇంట్లో పెట్టేసుకుని యేసు ప్రభు అనుకుంటున్నారు చాలామంది, తెలుసా? నిజంగా మీ ఇళ్ళల్లో కూడా ఉన్న ఫోటోలు అవే, మీ ఇళ్ళల్లో కూడా ఎక్కడో ఉండే ఫోటోలు అవే. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నన్ను ఏ రూపానికి మీరు ఆపాదించవద్దు, ఏ రూపానికి నన్ను పరిమితం చేయొద్దు. లోకంలో ఉన్న దేన్నైనా కూడా మీరు ఆరాధించవద్దు. ఏ విగ్రహాన్ని, ఏ రూపాన్ని ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్లలో కానీ ఎక్కడైనా కూడా చేసుకోవద్దు మీరు. ఎందుకనంటే మనం పాట పాడతాం కదా, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగున. మనం ఏం చేస్తున్నాం? సృష్టికర్తను మర్చిపోతున్నాం. సృష్టిలో ఉన్నది ఏది దేవుడు అవ్వదు ఎప్పటికీ.
ఎందుకంటే నీలాగే నాలాగే మనలాగే అది కూడా సృజించబడిందే. వీటంతటికీ కారణము సృష్టికర్త ఆయన దేవుడు గనక ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. ఆయనకు తప్ప ఎవరికి కూడా ఘనత చెందదు. అందుకే లోకంలో ఉన్న ఏ వస్తువుని దేన్ని కూడా మీరు పూజించొద్దు, వాటికి సాగిలపడొద్దు అని స్పష్టంగా దేవుడు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనం ఈరోజు దేన్ని కూడా లోకంలో ఉన్న సృష్టిని దేన్ని కూడా ఆరాధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంతా మన కొరకు దేవుడు సృజించాడు, మన మేలు కొరకు మన ఉపయోగం కొరకు దేవుడు సృష్టించిందే తప్ప ఏది సృష్టికర్తకు సాటి అనేది కాదు. అందుకే ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను ఎవరిని, నేను యెహోవా, నేనే ఒకే ఒక్క దేవుణ్ణి, ఏకైక దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు. నా రూపాన్ని దేనికి నువ్వు పరిమితం చేయకూడదు, ఏ రూపాన్ని నువ్వు ఆరాధించకూడదు. రెండోది ఏంటో తెలుసా, విగ్రహారాధన నువ్వు ఎన్నటికీ కూడా జరిగించకూడదని చెప్తూ ఆయన తనెవరో చెప్తూ పరిచయం చేసి ఆయన అంటాడు, తప్పక నువ్వు విశ్రాంతి దినం, చూడండి విశ్రాంతి దినం గురించి మాట్లాడతాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. గమనించండి, ఇక్కడ విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ దేవుడు మానవాళిని, సమస్త జీవరాశిని సృష్టించటానికి 6 రోజులు తీసుకున్నాడు. వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటే దేవుడు ప్రారంభం నుంచి భూమి ఆకాశములను సృజించి సూర్య చంద్ర నక్షత్రాదులను, ఆకాశంలో ఎగురు పక్షులను, భూమి మీద తిరిగే జంతువులను, జలచరాలను, అలాగే చెట్లు, కొండలు, పర్వతాలు సమస్తాన్ని సృష్టించి చివరిలో మానవుని చేసేసరికి 6 రోజులు సమయం పట్టింది. 7వ రోజు ఆయన విశ్రాంతి పొందాడు, విశ్రమించాడు. అందును బట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేంటంటే, నేను విశ్రమించిన విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించండి. మీరు కూడా విశ్రాంతి దినం వలె దాన్ని ఆచరించండి. 6 రోజులు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, జీవనోపాధి కొరకు, మీ బ్రతుకు తెరువు కొరకు పని చేసుకోండి. 7వ రోజు తప్పక నువ్వేం చేయాలట? విశ్రాంతి దినాన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించడానికి, ఆచరించడానికి నువ్వు సిద్ధపడాలి. ఇప్పుడు విశ్రాంతి దినం ఎప్పుడు? సోమవారం, సాటర్డే. అంటే ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినాన్ని ఏర్పరిచాడు. అయితే దేవుడు విశ్రాంతి పొందిన దినము, విశ్రాంతి దినము, దీన్నే సబ్బాత్ అంటాం. సబ్బాత్ అంటే విశ్రాంతి. ఆ విశ్రాంతి దినాన్ని శనివారము వారు ఆచరిస్తారు. వాస్తవానికి శనివారమే సబ్బాతు దినం. మరి మనం ఎందుకు శనివారము ఆరాధన చేయమనంటే, మనం ఆచరించేది విశ్రాంతి దినం కాదు, మనం ఆచరించేది ప్రభువు దినం. అర్థమైందా? విశ్రాంతి దినం ఇశ్రాయేలీయులకు దేవుడు ఏర్పరిచాడు. కానీ ఎప్పుడైతే నూతన నిబంధన ఏర్పరిచి యేసు ప్రభు వారు మానవాళి కొరకు ప్రాణం పెట్టి మనందరికీ విమోచన కలుగు చేశాడో, ఆయన తిరిగి ఆదివారమున పునరుత్థానుడయ్యాడు కనుక ప్రభువు దినముగా ఆదివారాన్ని మనం ఆచరిస్తాం. అయితే ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలీయులకైనా, నీకైనా, మనకైనా, ఎవరికైనా సరే దేవుడు ఒక దినము దేవునికి ఇవ్వమంటున్నాడు వారంలో. అది శనివారమా ఆదివారమా? ఇశ్రాయేలీయులు శనివారమే ఆరాధిస్తారు, ఆచరిస్తారు. మనమైతే ఆదివారం కనుక ఆదివారం తప్పక దేవుని కొరకు నువ్వు సమయాన్ని వెచ్చించాలి. వారం అంతా కూడా దేవుడు ఏమంటున్నాడు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ బ్రతుకు తెరువు కొరకు నువ్వు జీవించి పని చేసుకో. కానీ ఈ ప్రభు దినమును మాత్రం తప్పక నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి, పరిశుద్ధంగా ఈ దినాన్ని ఆచరించాలి, పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు వారం కూడా మనకి చాలట్లేదు, ఆదివారం కూడా మనకి పనులు అయిపోయాయి, ఆదివారం కూడా మనం ఉద్యోగాలకు వెళ్ళే వారంగా మారిపోయాం, ఆదివారం కూడా కష్టపడి పనిచేసి ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదిద్దామనే ఆలోచనలోకి వెళ్ళిపోయాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించి నీకు సమస్తము సమకూర్చిన దేవుడికి ఒక్క దినము నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఒకసారి ఆలోచించుకో. దేవుడు వీటన్నిటికీ లెక్క అడుగుతాడు, వీటన్నిటికీ లెక్క అడుగుతాడు. ఆ రోజు నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటే తప్పక శిక్షకు పాత్రుడివి, పాత్రురాలు అవుతావు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు ఆ ఆజ్ఞ, ఇది ఆజ్ఞ కదా, ఇది
వెళ్తే వెళ్ళు చర్చికి ఆదివారం అని సలహా కాదు ఇది. తప్పక వెళ్ళాలి, ఆచరించాలి అని ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. తర్వాత అంటాడు, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. ఏం చేయాలి? ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే ఈ ఆజ్ఞ పాటిస్తే, ఈ పని చేస్తే నీకు ఒక బహుమానం ఉందట. ఏంటా బహుమానం? దీర్ఘాయుష్. దీర్ఘాయుష్ అనే బహుమానం నీకు దొరుకుతుందట ఈ ఆజ్ఞను పాటిస్తే. తప్పక పాటించాలి. పాటిస్తే బహుమానం దొరుకుతుందట. మిగిలిన ఆజ్ఞలకు బహుమానం లేదో ఉందో తెలియదు, కానీ ఈ ఆజ్ఞకు అక్కడే వెంటనే చెప్తున్నాడు దేవుడు బహుమానం ఉంది. ఏంటా బహుమానము? దీర్ఘాయుష్. అంటే మీరు గమనించాలి, దేవుడు తనను తాను పరిచయం చేసుకొని తర్వాత విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ ఆ తర్వాత తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు. ఇవి మొదటి 4 ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞల్లో దేవుడు నీకు నీ జీవితాన్ని కట్టడానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి, ఆశీర్వదించడానికి దేవుడు ఇచ్చిన ఈ 4 ఆజ్ఞలు. మొట్టమొదటిది ఏంటి? ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అంటే దేవుడితో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. రెండవది, నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలి. నువ్వు ఏ విగ్రహానికి, లోకంలో ఉన్న ఏ సృష్టికి నువ్వు సాగిల పడకూడదు, దేన్ని ఆరాధించకూడదు. ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకో. తప్పక ప్రభు దినాన్ని ఆచరించని దేవుడు చెప్తున్నాడు. అంటే మొదట దేవునితో నువ్వు ఎలా ఉండాలి, నీకు నువ్వు ఎలా ఉండాలి విశ్వాసిగా. తర్వాత నీ కుటుంబంతో నువ్వు ఎలా ఉండాలి. నీ తల్లిని నువ్వు ప్రేమించాలి, నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి, మీ పిల్లల్ని మీరు ప్రేమించాలి. ఈరోజు కుటుంబాలు చెదిరిపోవడానికి, లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెలు విడిపోవడానికి, తల్లిదండ్రులను బయట వదిలేయడానికి, తల్లిదండ్రులు భారమైపోవటానికి, తల్లిదండ్రులను పోషించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో, తల్లిని తండ్రిని సన్మానించమనే ఆజ్ఞ నువ్వు పాటించట్లేదు. ఈ ఆజ్ఞ నువ్వు పాటించట్లేదు. ఎప్పుడైనా గమనించారా? ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, తల్లికి 10 మంది పిల్లలు భారం అవ్వరు, కానీ పెద్ద అయిన తర్వాత 10 మంది పిల్లలకి ఒక తల్లి భారం అయిపోతుంది. అవునా? అవునా కాదా? ఒక తల్లి 10 మంది పిల్లలు సాకుతుంది, 10 మంది పిల్లలను పెంచుతుంది, పోషిస్తుంది. చిన్నప్పుడు ఆ తల్లికి 10 మంది పిల్లలు భారం అవ్వరు, కానీ పెరిగి పెద్ద అయ్యాక 10 మంది పిల్లలకి కుటుంబాలు వచ్చాక, పిల్లలు వచ్చాక ఈ ఒక్క తల్లి 10 మంది పిల్లలకి భారం అయిపోద్ది. నా దగ్గర ఉండొద్దంటే నా దగ్గర ఉండొద్దు. అందుకే ఈరోజు చాలా మంది దేవుని ఆజ్ఞను పాటించకే కుటుంబాలు చెదిరిపోతున్నాయి, పిల్లలు చెదిరిపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి చాలా వరకు. ఎందుకనంటే కుటుంబ విలువలు లేవు సంఘంలో, విశ్వాస జీవితంలో. దీన్ని కూడా పాటించమని దేవుడు చెప్తాడు. అంటే మొదటి 4 ఆజ్ఞలు దేవుడితో నువ్వు ఎలా ఉండాలి, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలి చెప్తాడు. తర్వాత 6 ఆజ్ఞలు మనం గమనిస్తే నైతిక విలువలు. అంటే ఇక నుంచి నువ్వు, నీ కుటుంబము, నీ దేవుడు అవి కాకుండా బయటికి రమ్మంటాడు. బయటకంటే నీ పక్కోడి విషయంలో గురించి మాట్లాడతాడు. నీ పక్కవాడితో ఎలా ఉండాలో చెప్తాడు. దేవుడితో ఎలా ఉండాలి, నీకు నువ్వు ఎలా ఉండాలి, నీ కుటుంబంతో ఎలా ఉండాలి, నీ పక్కవాడితో ఎలా ఉండాలి. నీ పక్కవాడితో ఎలా ఉండాలంటే ఆయన చెప్తున్నాడు, చదవన్న తర్వాత, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిది ఒక దేనినైనను ఆశింపకూడదు. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఏ ఆజ్ఞ అయినా సరే ఎందుకు చెప్పాడో తెలుసా దేవుడు? ఒక మంచి సమాజం నిర్మించబడాలంటే ఇవి చెయ్యొద్దు అంటాడు. ఒక మంచి సమాజం, ఒక మంచి గ్రామం, ఒక మంచి కుటుంబం, ఒక మంచి ప్రాంతం ఏర్పడాలంటే ఇవి తప్పక పాటించాలంట. ఏం చేయకూడదు? నరహత్య చేయకూడదు. నరహత్య చేయాలంటే పొరుగువాడు ఉండాలి కదా, పొరుగువాడు ఉండాలి. నిన్ను నువ్వు చంపుకోలేవు కదా, ఎవరిని చంపుతావు? పొరుగువాడిని చంపుతావు. వ్యభిచరించొద్దు. వ్యభిచారం చేయాలంటే ఇంకొకరితో చేయాలిగా, అవునా? అబద్ధ సాక్ష్యం చెప్పాలంటే ఎవరి మీద, నీ మీద నువ్వే చెప్పుకుంటావా అబద్ధ సాక్ష్యం? ఇంకొకరి మీద చెప్పాలి కదా. లేకపోతే ఎవరిదైనా ఆశించాలంటే నీది నువ్వే ఆశించుకోవు, నీది నువ్వే కోరుకోవు, పొరుగువాడిదే ఆశిస్తావు కదా. అలాగా పొరుగువాడితో నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇవి ఈ ఆజ్ఞలు పాటిస్తట
మంచి సమాజం ఏర్పడుతుందట. దేవుడు కోరుకున్న రాజ్యం ఏర్పడుతుందట. దేవుని రాజ్యము భూమి మీదే స్థాపించబడుతుందట. ఎప్పుడు ఈ ఆజ్ఞలు మనం పాటిస్తే. పొరుగువాడి పట్ల నువ్వు చేయకూడనివి ఇవి చేయటం వల్లే, ఇవి జరగటం వల్లే, దొంగలించడం వల్ల, వ్యభిచరించడం వల్ల, అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల, లేదా పొరుగువాడిని ఏదైనా ఆశించడం వల్ల మనం ఏమవుతున్నాం అంటే కుటుంబాలుగా విడిపోవడమే కాదు కానీ సమాజం కూడా చెదిరిపోతుంది. సమాజంలో కూడా న్యాయం లేదు, నీతి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదనంటే ఎవరికి వారు స్వార్థంగా జీవిస్తున్నారు, పొరుగువాడిని ఆశిస్తున్నారు, పొరుగువాని దగ్గర నుంచి అన్యాయంగా లాక్కుంటున్నారు. అందుకే ఇవి దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని తెలియజేస్తూ ఆయన ఎంత గొప్ప దేవుడో, మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ ఆజ్ఞల ద్వారా ఆయన మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే మన జీవితాన్ని కట్టడమే దేవుని యొక్క ఉద్దేశం, మన జీవితాన్ని ఆశీర్వదించడమే, పరలోకానికి నడిపించడమే దేవుని ఉద్దేశం. కాబట్టి ఆజ్ఞ అనేది ఆయన ఇచ్చాడు. ఈ ఆజ్ఞ తప్పక పాటించవలసింది. దాన్ని నువ్వు పాటించకుండా ఎప్పుడైతే తప్పిపోతావో ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. దేవునికి శాశ్వతంగా ఎడబాటును అనుభవిస్తావు. అర్థమైందా? అందుకే ఆజ్ఞను మేరకుండా నువ్వు పాటిస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు పరలోకంలో దేవునితో ఉండే భాగ్యాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి ఆజ్ఞ అనేది చాలా ఆశీర్వాదకరమైనది. దాన్ని పాటించిన వారు దేవుని చేత దీవించబడతారన్న విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ధర్మశాస్త్రం లేదా ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా. ఈ 10 ఆజ్ఞలు లేదా దేవుని పరిశుద్ధ వాక్యము మనకి ఈ లేఖనం ఆజ్ఞల ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అయితే ఈ ధర్మశాస్త్రము పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు కదా. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రం విశ్వాసులను లేదా ఒక వ్యక్తిని నీతిమంతునిగా మార్చదు, నీతిమంతునిగా ఎప్పటికీ మార్చదు. అయితే ఏం చేస్తుంది ధర్మశాస్త్రం పని ఏంటి అని అంటే ధర్మశాస్త్రము నీలో ఉన్న తప్పుని ఎత్తి చూపిస్తుంది అంతే. అర్థమైందా? నీలో ఉన్న పాపాన్ని తీసి చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒంట్లో బాగాలేదు, ఏం జరుగుతుందో తెలియదు, నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ అంటాడు నీ ఒంట్లో ఏదో బలహీనత ఉంది, అది తెలియాలంటే ఏం చేయాలంటాడు? స్కానింగ్ చేయమంటాడు, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయమంటాడు కదా, శరీరాన్ని పరీక్షించాలంటాడు. ఒక టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు లేకపోతే స్కానింగ్ చేసినప్పుడు నీ సమస్య, నీ శరీరంలో ఏ అనారోగ్యం ఉందో ఎక్కడ ఉందో ఈ స్కానింగ్లో తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు డాక్టర్ ఏమంటాడు? ఇదిగో నీకు ఈ సమస్య ఉంది అని చెప్తాడా? వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంత ఎండలో, ఇంత ఉక్కబోతులో నిద్ర పట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, తెలుసా? నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం వాళ్ళు లేవండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు? టెస్ట్ చేసి ఇదిగో నీకు ఫలానా సమస్య ఉంది, ఇక్కడ జబ్బు ఉంది, ఇక్కడ రోగం ఉంది, దీన్ని మనం ఏం చేయాలి, తగ్గించాలంటే నేను ఇచ్చే మందులు నువ్వు వాడాలా, లేకపోతే ఆపరేషన్ చేయాలి, ఏదో చెప్తాడు కదా డాక్టర్. అవునా? ఇప్పుడు సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ ధర్మశాస్త్రం చదివితే, ఈ ధర్మశాస్త్రం ఆచరిస్తే నీలో ఉన్న పాపం తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు స్కానింగ్ మిషన్ ఉంది, లేకపోతే ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళారు ఎప్పుడైనా, బ్యాంకుల్లో మనం డిపాజిట్లు చేస్తుంటాం, డబ్బులు లక్షల డిపాజిట్లు చేస్తారు. చేసేటప్పుడు బ్యాంకు అధికారులు ఆ నోట్లన్నీ మంచివి అనుకుంటే అందులో దొంగ నోట్లు కూడా ఉండొచ్చుగా. అవునా? దొంగ నోట్లు కూడా ఉండొచ్చు. ఆ దొంగ నోట్లు కనిపెట్టడానికి ఒక మిషన్ ఉంటుంది, స్కానింగ్ మిషన్ అని. ఇప్పుడు ఆ దొంగ నోట్లన్నీ తీసుకెళ్ళి ఆ మిషన్లో పెడతాడు అతను. పెట్టినప్పుడు ఒకవేళ మంచి నోట్ అనుకోండి పచ్చ లైట్ వెలుగుతుంది, దొంగ నోట్ అనుకోండి ఎర్ర లైట్ వెలుగుతుంది. వాళ్ళకి తెలిసిపోద్ది ఏది దొంగ నోటో ఏది మంచి నోటో. అప్పుడు దొంగ నోట్లన్నీ వేరు చేసేస్తారు. అయితే మీరు ఇక్కడ గమనించాలి, మిషన్ మన దగ్గర ఉన్న నోట్లలో ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్తుంది తప్ప మిషన్ చెడ్డ కాగితాలని మంచి కాగితాలుగా మారుస్తుందా? దొంగ నోటు ఇలా మిషన్లో పెట్టగానే మంచి నోట్ అయిపోద్దా? అవ్వదు. అది దొంగ నోటా మంచి నోటా అని చెప్తుంది అంతే స్కానింగ్ మిషన్.
అలాగే నీ శరీరంలో అనారోగ్యం ఉందనుకోండి, స్కానింగ్లోకి వెళ్ళిన తర్వాత, ఆ స్కాన్ చేసిన తర్వాత, లేకపోతే టెస్ట్ చేసిన తర్వాత నీ శరీరంలో ఉన్న రోగాన్ని చూపిస్తుంది తప్ప ఆ మిషన్ నిన్ను బాగు చేయదు. చేస్తుందా? మిషన్ నిన్ను బాగు చేయదు. ఇప్పుడు ఒక రోగం ఉంది, టెస్ట్కి వెళ్ళాము, జబ్బు ఎలా ఉందని తెలిసింది, ఇంటికి వచ్చేస్తే తగ్గిపోద్దా జబ్బు? మరేం చేయాలి? డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా. అదే ధర్మశాస్త్రం చేసేది ఏంటంటే, నీలో జబ్బులు చూపించి, ఇదిగో నీకు ఈ సమస్య ఉంది, నీ దగ్గర ఈ పాపం ఉంది, దీనికి ఔషధం ఎవరు అంటే, అదిగో నీకోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నీకు ఆరోగ్యం దొరుకుతుంది, ఆయన దగ్గర నీకు విమోచన దొరుకుతుంది అని ధర్మశాస్త్రం యేసు ప్రభువారి వైపు చూపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సమస్య గుండె అనుకోండి, ఆ రిపోర్ట్ చూపించిన ఆయన ఏమంటాడు? ల్యాబ్ టెక్నీషియన్ ఎవరో ఏమంటాడు? గుండె కాబట్టి గుండె సమస్య ఏ డాక్టర్ అయితే తీరుస్తాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా? అవునా? ఏ అవయవానికి ఏ సమస్య వస్తే ఆ అవయవానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. పాపానికి మంచి వైద్యుడు, పరమ వైద్యుడు ఎవరు అంటే యేసుప్రభు వారు. ఆయన తప్ప ఎవడు బాగు చేయలేడు. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు నీలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలంటే నా దగ్గర కాదు, నీ నీతి క్రియలు కాదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. రోమపత్రిక 3:20 చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ధర్మశాస్త్ర మూలమైన క్రియల ద్వారా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు కాలేడు. తర్వాత ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియజేయబడుతుంది అంతే. అర్థమైందా? స్కానింగ్ మెషిన్ నీ జబ్బు ఎట్టిదో చెప్తే తప్ప నిన్ను స్వస్థపరచదు. అలాగే ధర్మశాస్త్రం నీలో పాపం ఏంటో, ఎలాంటి పాపం ఉందో చూపిస్తుంది, దానికి ఔషధం ఏంటో చూపిస్తుంది, యేసు ప్రభు వారి వైపు చూపిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను దేవుడిచ్చింది ఎందుకనంటే నీ మేలు కొరకే, నీకు ఆశీర్వాదం కొరకే, నిన్ను దీవించడం కొరకే, నిన్ను కట్టడం కొరకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని పాటించకపోతే పాపం చేసిన వాడు అవుతావు, పాపం వల్ల వచ్చే జీతానికి నువ్వు పాత్రుడివి అవుతావు. కాబట్టి గమనించాలి, దేవుడిచ్చే ఆజ్ఞలను తప్పక మనం పాటిస్తూ, దేవుడిని మాత్రమే ఆరాధిస్తూ, తప్పక ఆయన ప్రభు దినాన్ని మనం ఆచరిస్తూ, కుటుంబంతో కానీ పొరుగు వారితో కానీ ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మన పట్ల కృప చూపాడు, కరుణ చూపాడు, ప్రేమ చూపాడు. అది పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, దేవుని కరుణ మన పూర్వపు స్థితి ఎలాంటిది అంటే, చూడండి ఒకసారి 4వ వచనం చదవండి. అయితే మన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని ఎవరితో కూడా బతికించాడట. ఇప్పుడు క్రీస్తు లేకపోతే మనం బ్రతకం. అదే పౌలు చెప్తాడు, క్రీస్తు లేకపోతే వాస్తవానికి మనము మన పాపముల వల్ల మనం చచ్చిన వారమై ఉన్నాం, చచ్చిపోవలసిన వారమే, మరణాన్ని అనుభవించవలసిన వారమే, రెండో మరణానికి అప్పగించబడవలసిన వారమే. అయితే ఆయన తన కృప చేత, ప్రేమ చేత, కనికరం చేత మనల్ని ఏం చేశాడట? చచ్చిన వారమైన మనల్ని క్రీస్తుతో కూడా బతికించాడు. ఆయన మరణం ద్వారా మనల్ని కూడా పాపం విషయంలో మరణింపచేసి నిత్య జీవం విషయంలో మనల్ని లేవనెత్తి బతికించాడు, క్రీస్తుతో కూడా బతికించాడు. అది దేవుని కృప మాత్రమే. అందుకే రక్షణ కేవలము కృప, వరము మాత్రమే. మన సొంత నీతి క్రియలను బట్టి మనము సంపాదించలేము, మన సొంత నీతి క్రియలను బట్టి మనము పొందలేము రక్షణ అనే విషయాన్ని ఈ లేఖనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. అందుకనే 6వ వచనం అంటాడు, మనం ఆయనతో కూడా చనిపోయి, చదవండి 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారములకు అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును బట్టి రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా
కూర్చుండబెట్టిన. అంటే ఎప్పుడైతే క్రీస్తుతో మనల్ని బ్రతికించాడని అంటున్నాడో అలా బ్రతకాలంటే ఏం చేయాలంట? క్రీస్తుతో నీ పాపాల విషయంలో నువ్వు చచ్చిపోవాలి. చచ్చిపోయి మళ్ళీ లేచి బ్రతికి పునరుద్ధానమే పరలోకంలో దేవునితో కూడా నువ్వు ఉండాలట. ఇది అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అలా ఉండాలంటే క్రీస్తులోనికి నువ్వు బాప్తిజం ద్వారా కడగబడాలి. నీ పాపాలు కడుక్కోవాలి. పాపాలు కడుక్కుని పరిశుద్ధునిగా మారితే దేవుడు నీ పాపం విషయంలో నువ్వు మరణించవలసిన వాడమై ఉండగా నిన్ను బ్రతికించి లేవనైతే పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్తానన్నాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే మన జీవితాల్లో దేవుడు వలన మాత్రమే మనం బ్రతికాం కాబట్టి, అంటే ఆయన స్వభావము స్వరూపమును మళ్ళీ మనకిచ్చి ఆయన లేవనెత్తాడట మనల్ని. ఇప్పుడు మీరు గమనించారా? ఉప్పు నిస్సారమైతే ఏం మిగులుతుంది? ఉప్పులో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది చెప్పండి? ఉప్పు నిస్సారం అంటే ఉప్పుదనం పోయిందనుకోండి. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుందా? ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. తిన్నారా? ఏమో నాకు తెలియదు. ఉప్పుదనం పోయిందనుకోండి, అది ఎందుకు పనికిరాదు అయితే. అవునా? మనం కూడా అంతే. పాపాల వల్ల చచ్చిన వారం అయితే ఎందుకు పనికిరాకుండా ఉన్న పరిస్థితుల్లో మనల్ని ఏం చేసాడంటే దేవుడు తన మరణం ద్వారా, తన స్వరూపం ద్వారా, తన స్వభావం ద్వారా మళ్ళీ మనల్ని లేవనెత్తాడు, బ్రతికించాడు. అంటే ఇప్పుడు మనలో ఉన్న స్వభావం ఏంటంటే పాప స్వభావం కాదు. మన పూర్వపు స్వభావం ఏంటి? పాపము. దానివల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. మనం చచ్చిన వారమే ఉండగా మనల్ని బతికించాడంటే మనలో పాత స్వభావాన్ని దేవుడు తీసేసాడు. మనలో ఉన్న జబ్బుని తీసేసాడు. మనలో ఉన్న రోగాన్ని తీసేసాడు. ఇందాక చెప్పాను కదా, ధర్మశాస్త్రం ఎవరిని చూపిస్తుంది? నీ జబ్బుకు కారణం ఎవరు? పాపము. ఆ పాపం పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనలో ఉన్న జబ్బుని తీసేసి పరిశుద్ధంగా మార్చాడు. యేసుప్రభువు వారే మనల్ని మార్చేశాడు. ఆయన స్వరూపాన్ని, స్వభావాన్ని మనలో ఇంజెక్ట్ చేశాడు. ఆ స్వరూపం ఏంటి అంటే మంచితనం. ఆ స్వరూపం ఏంటి అంటే సత్క్రియలు. అందుకే చివరి మాటలు అంటాడు 9వ వచనంలో, గనుక ఎవడునూ అతిశయింప వీలు లేదు. వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అంటాడు. ఆయన మనల్ని సృష్టించింది దేనికట? దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు, మంచి పనులు చేయడానికే తప్ప మంచి పనులు చేస్తే నువ్వు పరలోకం వెళ్ళవు. అర్థమైందా? మంచి పనులు చేసినంత మాత్రం పరలోకం వెళ్ళవు. ఎంత బాగా బతికినా, ఎంత గొప్పగా బతికినా, ఊరంతా నిన్ను పైకెత్తి లేపి జేజేలు కొట్టినా కూడా నీ దగ్గర క్రీస్తు లేకపోతే నీ మంచి క్రియలన్నీ నిష్ఫలం అయిపోతాయి, నిరర్థకం అయిపోతాయి. అందుకంటే దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు నువ్వు చేయుటకు దేవుని చేతి పని నువ్వు ఉన్నావు. అయితే నీ పాపాన్ని పోగొట్టుకోవడానికి, నువ్వు చచ్చిన స్థితిలో ఉండి మళ్ళీ బతకటానికి క్రీస్తు కావాలి నీకు. ఆయన లేకపోతే పరలోకాన్ని నువ్వు సంపాదించలేవు. కనుక నీ రోగాన్ని, జబ్బుని మాన్పుకోవడానికి క్రీస్తులో మళ్ళీ బ్రతుకు. క్రీస్తులో చనిపోయి లేచి పునరుత్థానమై పరలోకంలో ఆయనతో పాటు ఉండులాగున బాప్తిస్మం ద్వారా ఆయనలో చేరు. ఆయన ఉన్నప్పుడు నీ మంచి క్రియలకు కూడా విలువ ఉంటుంది. ఆ క్రియలు దేవుని ఎదుట నిన్ను నిలబెడతాయి. అయితే క్రీస్తు లేని క్రియలు, విశ్వాసము లేని క్రియలు మృతము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఈ సువార్త పాఠ్యభాగంలో యవనస్తుడు ఒకడు వస్తాడు. ఇదంతా మనందరికీ తెలుసు. ఈ లేఖన ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే కాదు కానీ 3 సువార్తల్లోనూ ఈ ఉపమానం రాయబడింది. యవనస్తుడు ఉపమానం, ధనవంతుడైన యవనస్తుడు ఉపమానం 3 సువార్తలు రాయబడింది. మొట్టమొదటిది మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తాం. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి కూడా ఈ ఉపమానం రాయబడి ఉంది. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి కూడా ఇదే ఉపమానం కనిపిస్తుంది. అయితే ఒక దగ్గర ధనవంతుడైన ఉంటుంది, ఒక దగ్గర యవనస్తుడైన ఉంటుంది, ఒక దగ్గర ధనవంతుడైనా లేదా యవనస్తుడైన ఒక ఉద్యోగి అని ఉంటుంది. అంటే ఈ యవనస్తుడి గురించి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సువార్తికుడు వివరించారు. తన పరిస్థితి ఏంటి? ఒక యవనస్తుడు, ఒక మంచి ఉద్యోగి, ధనవంతుడు, ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఇది యవనస్తుడి స్థితిగతి. అయితే ఇక్కడ మీరు గమనించాలి, చివరి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యవనస్తుడి స్థానంలో నువ్వు ఉన్నావు. ఎవరున్నారు? ఈ యవనస్తుడి స్థానంలో నిన్ను నువ్వు నిలబెట్టుకో. అక్కడ ఎదురుగా యేసు ప్రభువు నీతో మాట్లాడుతున్నట్లుగా నువ్వు ఈ ఉపమానాన్ని చదవాలి. ఎవడో ధనవంతుడు అని కాదు, ఎవడో యవనస్తుడు అని కాదు, నువ్వే అక్కడ ఉంటే నువ్వు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభువు సమాధానం చెప్తున్నాడు.
అప్పుడు నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటనంటే, ఇక్కడ యవనస్తుడు, ధనవంతుడు, ఉద్యోగి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. నువ్వే వెళ్ళావు యేసుప్రభు దగ్గరికి. ఈ 4 స్థితి నీదే అనుకోండి. నువ్వు వెళ్ళి యేసుప్రభు అడుగుతున్నావు, ప్రభా పరలోక రాజ్యం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి? అక్కడ ఏమడిగాడు? ఏ మంచి కార్యమో చేయాలని అడిగాడు. మీరు గమనించండి, చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది ఇలాంటి వారు, మనలాంటి వారు, లేకపోతే లోకంలో ఉన్నవారు అందరూ కూడా ఏమనుకుంటారంటే, మనం ఎలా బతికినా పర్లా, ఎన్ని తప్పులు చేసినా పర్లా, ఎన్ని పాపాలు చేసినా పర్లా, ఒక్క మంచి పుణ్యకార్యం చేస్తే మనల్ని దేవుడు క్షమించేస్తాడు, పరలోకం ఇచ్చేస్తాడు అనే ఒక అల్పమైన ఆలోచనతో మనం బతుకుతున్నాం. మనలో చాలామంది అలాగే బతుకుతారు. అందుకే వారం అంతా ఏం చేసినా ఆదివారం మాత్రం చర్చికి వచ్చేస్తాం, చర్చిలో ఒక కానుకేస్తాం, దేవుడిని అడుగుతాం నా పాపాలన్నీ క్షమించమని. కానీ వాస్తవానికి దేవుడు అది అంగీకరించడు. అందుకే యవనస్తుడి ఉద్దేశం ఏంటంటే, యవనస్తుడి దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బు వల్ల ఏదో ఒక మంచి పని చేసేస్తే పరలోకం వెళ్ళిపోదాం అనే ఆలోచన అనమాట. డబ్బు ఉంటే పరలోకం వెళ్ళిపోదాం అనే ఆలోచన. అందుకని యవనస్తుడు ఏమడుగుతున్నాడు? పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అంటే, యేసుప్రభు ఏమంటాడు అనుకున్నాడంటే, ఓ 10 మందికో 100 మందికో భోజనం పెట్టు అంటాడు అనుకున్నాడు. లేకపోతే బట్టలు లేనివాడికి బట్టలు అంటాడు అనుకున్నాడు యేసుప్రభు గారు. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి అతనికి చాలా సులువు కదా ఇది. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. ఒక మంచి కార్యం వల్ల పరలోకం వెళ్ళిపోతే దేవుడు ప్రాణత్యాగం దేనికి? అందుకనే ఆయన ఏమంటాడంటే యవనస్తుడికి చెప్పిన సమాధానం మనం గమనిస్తే, యవనస్తుడు తన హృదయం అంతా ధనం మీద ఉంచుకున్నాడు. ఎక్కడ ఉంచుకున్నాడు? హృదయం అంతా ధనం మీద పెట్టుకొని ధనం కోసము ఈ లోకంలో జీవిస్తూ పరలోక రాజ్యం కూడా పొందాలనుకుంటున్నాడు. అంటే డబ్బుతో సంపాదిద్దాం పరలోక రాజ్యాన్ని అనే ఆలోచనతో ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, ధనం గురించి, ధనవంతుడి గురించి, అనగా ధనాపేక్ష కలిగిన వాడి గురించి మాట్లాడుతూ, అట్టివాడు ఎందులోకి వెళ్ళడు? పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఏం జరుగుతుంది? పరలోక రాజ్యం అట్టివాడు ఎప్పటికీ చేరడట. ఎందుకనంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఈ లోకంలో దేన్నైతే ఎక్కువగా చూస్తున్నావో దాన్ని నువ్వు వదులుకోలేకపోతే తప్పక నువ్వు పరలోక రాజ్యానికి పోలేవు. అంటే సూది బెచ్చకుండా అయినా దూరెళ్తుందేమో కానీ ధనవంతుడు, ధనాపేక్ష కలిగిన వాడు, ధన వ్యామోహం కలిగిన వాడు ఎన్నటికీ పరలోక రాజ్యం చేరడని యేసుప్రభువు చెప్తాడు. ఎందుకు ఈ మాట చెప్పాడనంటే, ధనాపేక్ష అనేది అంత భయంకరమైనది. అందుకే ఆ యవనస్తుడు ఏమంటాడు? అన్నీ చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొదవగా ఉంది. ఏంటది? నీ ఆస్తిని అమ్మి వేదలకు పంచేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించి అనగానే ధనం మీద వ్యామోహం చేత చేయలేకపోయాడు యవనస్తుడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని లేఖనం చెప్తుంది కదా. అంటే చేయలేకపోయాడు. దేనికోసం? ధనం కోసం దేవుడిని వదిలేసుకున్నాడు, పరలోక రాజ్యం వదిలేసుకున్నాడు. లోకంలో తన ఆస్తి సంపాదన కోసం పరలోక రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలైనను, ఎండ్లనైనను, పొలములైనను, స్థలములైనను వదులుకుంటే వాటికి 100 వాడు పొందుతాడు. అవియుగాక నేను ఇచ్చి నిత్య జీవాన్ని కూడా పొందుతాడు. అంటే ఈరోజు దేవుని శిష్యునిగా, దేవుని విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉండటానికి ఈ లోకంలో నువ్వు వెచ్చించాల్సిన ధర ఏంటో తెలుసా? ఎంత ఖర్చు తెలుసా? ఇది అవసరమైతే నీ జీవితాన్ని నువ్వు చెల్లించాలి. ధనవంతుడు ఏమనుకున్నాడు? ఒక 100 మందికి భోజనం పెట్టేస్తే మంచి పనే కదా, పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. నాకేం లోటు, నాకేం కొదువు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని శిష్యునిగా జీవించాలంటే ఎంత ఖర్చు చెల్లించాలో చెప్తున్నాడు ఇక్కడ. ఏంట ఖర్చట? ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులు వదిలేసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి నీ బిడ్డలను వదిలేసుకోవాల్సి వస్తుంది దేవుని కోసం, ఒక్కొక్కసారి నీ కుటుంబాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి నీ సుఖాన్ని, సంతోషాన్ని, నీ ఉద్యోగాన్ని, లేకపోతే నీకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది దేవుడి కోసం. అది ఖర్చు, అది ధర. దేవుడితో ఉండాలంటే అది ధర, నువ్వు చెల్లించాల్సిందే. సందర్భాన్ని బట్టి ఆ సమయం వచ్చినప్పుడు పోగొట్టుకోవాల్సి వస్తే పోగొట్టుకో, కానీ దేవుడిని పోగొట్టుకోకని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలుని చూసారా? రోమా ప్రభుత్వంలో మంచి ఉద్యోగి, తన కింద సేవకులు, తనకు సకల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. దేవుడి కోసం అన్ని పోగొట్టేసుకున్నాడు. ఆఖరికి ఏ రోమా ప్రభుత్వం కొరకు పనిచేశాడో ఆ రోమా ప్రభుత్వం చేతే చెరసాలలో వేయబడ్డాడు చివరికి యేసుప్రభువు కోసం.
అర్థమైందా? ఏ ప్రభుత్వం తరఫున పనిచేశాడో యేసు ప్రభువారి వైపు వచ్చాడని ఆ ప్రభుత్వమే చెరసాలలో వేసింది, బంధించింది, హింసించింది, చిత్రహింసలు పెట్టింది. అన్ని వదిలేసుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు దేవుడి కోసం. అందుకే అంటాడు యేసు ప్రభువారు, ఎవడైతే నా నిమిత్తమో తల్లిదండ్రులైనా, అంటే కుటుంబాన్నైనా, లేకపోతే ఆస్తులనైనా, లేకపోతే ఉద్యోగాలనైనా, ఉన్నతమైన స్థితి కలిగింది ఏదైనా పోగొట్టుకుంటే నూరెంతలు పొందుతాం. ధనవంతుడు అది పోగొట్టుకోలేకపోతున్నాడు. ఎందుకనంటే దేవుడి కంటే ధనం ఎక్కువైపోయింది, దేవుడి కంటే అతని ఆస్తి ఎక్కువైపోయింది, దేవుడి కంటే అతనికి ఉన్నది ఎక్కువైపోయింది. ఈరోజు నీకు కూడా దేవుడి కంటే ఈ లోకంలో ఉన్నది ఎక్కువైందైతే నువ్వు కూడా ధనవంతుడి వల్లే సమస్తం పోగొట్టుకుంటావు. ఒకవేళ దేవుని కోసం ఏదైనా వదిలేసుకునే మనసు నీకు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరలోకానికి చేర్చుకుంటాడు. అందుకనే గమనించాలి, మనము దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు చేస్తూ దేవుని కోసం ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఆయన ఆజ్ఞలను, ఆయన మాట చొప్పున మనం జీవించాలి. అందుకనే నిర్గమకాండంలో అంటాడు ఆయన 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. ఈరోజు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాట చొప్పున జీవిస్తే, ఆయన కోసం నువ్వు ఏదైనా పోగొట్టుకోగలిగితే ఖచ్చితంగా నిన్ను ఒక్కడే కాదట, నీ పిల్లల పిల్లలని ఆయన తరాలు 1000 తరాల దాకా దీవిస్తాడట. నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రేమ నువ్వు చూపించిన ఆ భక్తిని బట్టి నిన్నొక్కడే కాదు, నీ తర్వాత తరాలను కూడా దేవుడు దీవిస్తాడట. అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత కరుణ కలిగిన దేవుడు, అలాగే అంతే రోషం కలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞలు గైకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కోసం ఏదైనా పోగొట్టుకుంటే దానికి 100 నీకు ఇస్తాడు. నిన్నెప్పుడు కింద పడినవాడు, నిన్నెప్పుడు తక్కువ చేయడు, నిన్నెప్పుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఆయన కోసం పోగొట్టుకో, ఆయన కోసం వదులుకో, ఆయన కోసం విడిచిపెట్టు, ఆయన్ని మాత్రం వదులుకోకు, ఆయన మాత్రం పోగొట్టుకోకు. అదే దేవుడు అంటున్నాడు, ఆయన నిమిత్తం పోగొట్టుకోడు. అందుకే చివరి మాట అంటాడు, ఏమంటాడంటే ఈ లోకంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కడపటి వారు మొదటి వారు అయిపోతారు, మొదటి వారు కడపటి వారు. అంటే ఈ లోకంలో ఎవడైతే ఉన్నత స్థితిలో ఉంటాడో, గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటాడో వాడట ఆ పరలోకంలో అత్యంత హీనమైన దేవ స్థితిలో ఉంటాడట, తక్కువ స్థాయిలో ఉంటాడట. ఎవడైతే ఈ లోకంలో తక్కువ స్థాయిలో దేవుని కోసం సమస్తం పోగొట్టుకుని బతుకుతాడో వాడట ఉన్నతమైన స్థితిలో ఉంటాడట. అందుకనే దేవుడు అంటాడు, పరలోకంలో ఎలా ఉంటుందట, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. ఆ మొదటి వారుగా నువ్వు ఉంటావా? ఉన్నతమైన స్థితిలో ఈ లోకంలో జీవించి దేవుని రాజ్యంలో కడపటి వారిగా ఉంటావా, లేదా ఈ లోకంలోనే కడపటి వారిగా ఉండి దేవుని రాజ్యంలో మొదటి వారిగా మారుతావా అన్నది నీ మీద ఆధారపడి ఉంది. ఆయన ఆజ్ఞ చొప్పున జీవిస్తూ ఆయన మాటలను బట్టి నువ్వు ముందుకు వెళితే, మార్టిన్ లూథర్ గారు అంటాడు, మార్టిన్ లూథర్ గారిని ఒక ఆయన అడుగుతాడు, లోకంలో క్రైస్తవులుగా మనం జీవించినప్పుడు మంచి పనులు ఎందుకు చేయాలండి అని అన్నాడంట ఒకసారి మార్టిన్ లూథర్ గారిని ఒక ఆయన అడిగేటప్పుడు. మార్టిన్ లూథర్ గారు అన్నాడంట, యాపిల్ చెట్టు యాపిల్ కాయలు ఎందుకు కాస్తుందంటే అని అడిగాడంట. యాపిల్ చెట్టు యాపిల్ కాయలు ఎందుకు కాస్తుందని అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట, యాపిల్ చెట్టు కాబట్టి యాపిల్ కాయలే కాయలు కదండి, వేరే కాయలు కాయకూడదు, అవునా? నారింజ కాయలు కాస్తుంది యాపిల్ చెట్టు, కాయదు కదా. మరి అప్పుడు మార్టిన్ లూథర్ గారు అంటే క్రైస్తవుడు కదండి, క్రైస్తవుడు అంటేనే మంచోడు, మంచోడు అంటేనే మంచి క్రియలు, యేసుప్రభువు వారి స్వరూప స్వభావాలను పుచ్చుకున్నవాడు కాబట్టి ఆయన స్వభావం ఎలాంటిది, మంచిది. ఆయన మేలు చేసేవాడు, కీడు చేసేవాడు కాదు. అలాంటి మంచి క్రియలు క్రైస్తవుడు తప్పక చేయాలి. అందుకే ఎందుకు, యాపిల్ చెట్టు స్వభావం ఏంటి, యాపిల్ కాయలు ఇవ్వడం. క్రైస్తవుడి స్వభావం ఏంటి, మంచి. అందుకనే నిన్న మనం ఇప్పుడు 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ 10 ఆజ్ఞల్లో కూడా మనము మత్తయి సువార్తలో కనిపిస్తే మనకు మళ్ళీ 5-7 అధ్యాయాల్లో, ఈ అధ్యాయంలో మరి యేసుప్రభువు వారు మళ్ళీ 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తాడు. నీ పొరుగువాన్ని ప్రేమించమని, నీ పొరుగువానితో 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళమని, నీ పొరుగువానికి అంగీ లేకపోతే నీ దగ్గర 2 ఉంటే 1 అంగీ ఇవ్వమని, ఇవన్నీ పొరుగువానితో ఎలా ఉండాలో, మంచి మంచి క్రియలు ఎలా చేయాలో చెప్తాడు కదా. కాబట్టి ఇవన్నీ మనకి ఆశీర్వాదకరం. ఎవడైతే ఆయన ఆజ్ఞను గైకుంటాడో వాడు తరతరాలు దీవించబడతాడు. ఆయన కొరకు ఏదైనా ఎవడైతే పోగొట్టుకుంటాడో దానికి 100 రెట్లు అది వాడు పొందుతాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉంటాడు. అంటే స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్.